శ్రీమాత్రే నమః. బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. దక్షిణ భారతదేశంలో హిందూ మతంలో దేవుని గురించి ముఖ్యమైన 3 సిద్ధాంతాలు ప్రతిపాదింపబడ్డాయి. అవే త్రిమతాలు. ప్రతిపాదించిన మతాచార్యులను త్రిమాతాచారులని వ్యవహరిస్తారు. జగద్గురువు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు ప్రతిపాదించినది అద్వైతం. దీన్నే స్మార్తం అంటారు. శ్రీ రామానుజాచార్యుల వారు ప్రతిపాదించినది విశిష్టాద్వైతం లేదా వైష్ణవం అంటారు. శ్రీ మధ్వాచార్యుల వారు ప్రతిపాదించినది ద్వైతం లేదా మధ్వం అని వ్యవహరిస్తారు. ఈ మూడింటి మౌలికాంశాలను పరిశీలించినట్టయితే జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారు అద్వైతం అనే ఆధ్యాత్మిక క్రమశిక్షణను తెలియజేశారు. ఆ మహానుభావుని యొక్క జయంతి 2024 ఆదివారము 10వ తేదీన దేశ ప్రపంచ భక్తులందరూ జరుపుకోబోతున్నారు. అద్వైతం అనేది భారతీయ చింతనలోనే కాక విశ్వ చింతనలోనూ శంకరాచార్యుల వారిది అద్వితీయ స్థానం. ఆయన మేధాశక్తి నిరుపమానం. మహాతాత్వికుడు, తార్కికుడు. ఈ శక్తితోనే ఆ కాలంలో విమతాలను కుమతాలను ఖండించి అద్వైత మత స్థాపన చేసినటువంటి ప్రతిభాశాలి. ఆయన మలబారులోని కాలడి అనే గ్రామంలో శివగురుడు ఆర్యాంబ అనే దంపతులకు నంబూద్రి బ్రాహ్మణ వంశంలో, దాన్ని ఈనాడు కొందరు విశ్వబ్రాహ్మణ వంశం అని కూడా అంటున్నారు, క్రీస్తు శకం 788లో పుట్టి 820లో పరమపదించారని ఎక్కువ మంది పరిశోధకులు భావిస్తున్నారు. శివగురుడు ఆర్యాంబలకు చాలా రోజుల వరకు సంతానం కలగలేదట. సంతానము కోసమై శివక్షేత్రాలను దర్శిస్తూ త్రిచూరులోని శివాలయము చేరి కొన్ని నెలలు అక్కడనే శివుణ్ణి పూజిస్తూ ఉన్నారట. ఒకనాడు శివగురుని కలలో శివుడు కనిపించి, నిండు 100 ఏళ్ల వయసు కలిగి సాధారణమైన చాలామంది కొడుకులు కావాలా, వయస్సు తక్కువ గల అసాధారణ ప్రతిభ కలిగిన ఒక్క కుమారుడు కావాలా అని అడిగాడట. అందుకు శివగురుడు అల్పాయుష్కుడైన ప్రతిభావంతుడైన ఒక్క కుమారుడే చాలని వేడుకున్నాడట. శివుడు తదాస్తు అన్నాడు. శివుడే శివగురుడు ఆర్యాంబలకు కొడుకుగా జన్మించాడని భక్తులు చెప్తారు. అందుకే శంకరాచార్యుల వారు అల్పాయుష్కులు. జగద్గురువుగా ప్రఖ్యాతిగాంచిన శంకరాచార్యుల వారు కేవలం 32 సంవత్సరాల వయసులోనే శివైక్యం చెందారు. శంకరుని జీవితము అందరు భక్తుల జీవితంలాగే మహిమలతో అలౌకిక సంఘటనలతో సాగింది. ఆయన స్థాపించినటువంటి అద్వైతంలో భౌతికవాదులైన భావవాదులైన ప్రతి తత్వవేత్తకు ఉదయించే ప్రశ్నే శంకరాచార్యుల వారికి ఉదయించింది. పైకి కనపడే దృశ్యము, ఈ వస్తువు, ఈ వ్యవస్థ యొక్క నిజస్వభావం ఏమిటి, సిసలైన సత్యం ఏమిటి? ఆయన ఈ ప్రశ్న తనంతకు తానుగా వేసుకున్నాడు. బ్రహ్మజ్ఞానము పొందిన తర్వాత బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నా పరహ అని నిర్ణయానికి వచ్చి అది బోధన చేశాడు. అద్వైతం నాన్ డ్యూయలిజం అంటే 2 వస్తువులు లేవు, నిజంగా ఉన్నది ఒక్కటే, రెండవది ఉన్నట్టు కనిపిస్తుంది కానీ నిజంగా లేదు, అబద్ధంగా ఉన్నది అంటే భ్రాంతిగా మిథ్యారూపంలో ఉన్నది. భానుదయము కాగానే చీకటి పటాపంచలైనట్లు జ్ఞానోదయం కాగానే మిథ్యాతిమిరం మాయమైపోతుంది. జగత్తు ఉన్నది లేదు కూడా. ఇట్ ఈజ్ అండ్ ఈజ్ నాట్. అది ఉండడానికి లేకపోవడానికి మధ్యగా భావాభావాలకు మధ్యగా ఉంది. ఒక వస్తువు ఉండనైనా ఉండాలి, లేకపోనైనా లేకపోవాలి. ఒక సమయంలో ఉండడము ఉండకపోవడము ఎలా? అందుకే జగత్తు అంతా మాయా అని శంకరుల వారు తన మాయావాదంలో తెలియజేశారు. మాయకు కారణము అవిద్య, అవిద్యకు కారణము మాయ అంటారాయన. అవిద్య అంటే అజ్ఞానం. జ్ఞానోదయం కాగానే అజ్ఞానము అవిద్య మాయమైపోతుంది. ఆయన చెప్పినటువంటి వాదము 4 విషయాలలో చెప్పవలసి వస్తే, బ్రహ్మ సత్యం, బ్రహ్మ ఒకటే సత్యము. జగన్మిథ్య, ఈ జగత్తు అంతా అవాస్తవమైనది.
జీవో బ్రహ్మైవ, ఈ జీవుడే ఆ బ్రహ్మ, నా పరహ, ఆ రెండూ వేరు కాదు అని ప్రతిపాదించాడు జగద్గురు. ఈయన అద్వైతమత సిద్ధాంతాన్ని శ్రీ రామానుజాచార్యుల వారు, శ్రీ మధ్వాచార్యుల వారు, శ్రీ వల్లభాచార్యుల వారు వ్యతిరేకించారు. కానీ తాత్విక దృష్టి నుంచి శంకరాచార్య అద్వైతముతో సరితూగలేదు. ఈనాటి మేధావి వర్గంలో అద్వైతానిదే అగ్రస్థానం. పాశ్చాత్యులు సైతము భారతీయ చింతన అనగానే అద్వైతమే గుర్తుకు వస్తుందని పరిశోధకులు తెలియజేశారు. 8 ఏళ్ల నాడే చెప్పిన కనకదార శ్లోకం, లక్ష్మీదేవి స్తోత్రం ప్రతి గుడిలో ప్రతి ఇంటా నేటికి వినిపిస్తుందంటే ఆ మహానుభావుడు ఎంత గొప్పవాడో అర్థమవుతుంది. ఉత్తర దేశ యాత్ర చేస్తూ దేశాటనంలో కుమతస్థులతో విమతస్థులతో తర్కించి ఓడించి అద్వైత మతాన్ని ప్రచారం చేశారు. 4 దిశల 4 పీఠాలను స్థాపించాడు. ఉత్తరాన బద్రీనాథ్లో జ్యోతిష్ పీఠం, పడమర ద్వారకాలో కాళీపీఠం, తూర్పున పూరి జగన్నాథంలో గోవర్ధన పీఠం, దక్షిణాన శృంగేరిలో శారదాపీఠం ప్రముఖ పీఠాలై నేటికి మఠాలలో శంకరాచార్య పేరుతో పీఠాధిపతులు కొనసాగిస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరము శంకరాచార్యుల వారి జయంతిని దేశ ప్రపంచ భక్తులందరూ ఘనంగా జరుపుకోవడము ఆచారంగా వస్తున్న విషయం. 2024 సంవత్సరంలో మే నెల ఆదివారం 10వ తేదీన జగద్గురువు శంకరాచార్యుల వారి యొక్క జయంతిని జరుపుకోబోతున్నారు. ఆ మహానుభావుని అద్వైత బోధ మనందరికీ శిరోధార్యమని తెలియజేస్తూ శంకరాచార్యుల వారికి కైమోడ్పు వందనాలతో లోకా సమస్త సుఖినో భవంతు.